హలో అందరికీ, నా పేరు ప్రీతి. నేను ఒక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ని. నేను వివిధ ఆలయాలు ఇంకా ప్రదేశాలు తిరుగుతూ మీకు వాటిని చూపిస్తూ వాటి గురించి తెలియజేస్తుంటాను. ఈ వీడియోలో మీకు మన హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న అతి పురాతనమైన అలాగే అత్యంత ఘనమైన చరిత్ర కలిగిన ఆలయం గురించి తెలియజేస్తాను. ఎన్నో సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయం అయితే ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ఈ వీడియోలో మీకు ఈ ఆలయ చరిత్ర గురించి అలాగే ఈ ఆలయ విశేషాల గురించి తెలియజేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం వచ్చేసి మన హైదరాబాద్ కి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయం బయట నుంచి చూస్తే ఆలయం అయితే మనకి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఆలయం లోపలికి వెళ్ళగానే మనకి కుడి ఇంకా ఎడమ భాగాల్లో పురావస్తు శాఖ వారి మ్యూజియం అయితే కనిపిస్తుంది. ఈ మ్యూజియంలో కొలనుపాక చుట్టుపక్కల దొరికిన విగ్రహాలని ఇంకా శిల్పాలని తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు. ఈ మ్యూజియం ద్వారా మనము కొలనుపాక గ్రామ విశేషాలు అలాగే ఆలయ విశేషాలన్నీ తెలుసుకోవచ్చు. ఒక్కో శిల్పాన్ని చూస్తుంటే ఆ శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కారో మనకి అర్థమవుతుంది. అప్పటి శిల్పి యొక్క నైపుణ్యత ఈ శిల్పాల ద్వారా తెలుస్తుంది. అలాగే మనం ఎక్కడా చూడలేని అరుదైన శిల్పాలని ఈ ఆలయంలో చూడొచ్చు. ఈ శిల్పాలను చూస్తేనే ఈ గ్రామానికి ఎంత పెద్ద చరిత్ర ఉందో మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనం భైరవ స్వామి వారిని, మహిషాసురమర్దిని అమ్మవారిని కూడా చూడొచ్చు. ఈ మ్యూజియం అంతా ఒకసారి తిప్పి చూపిస్తాను, మీరు కూడా చూడండి. అలాగే మనం ఇక్కడ అరుదైన సప్తమాత్రికలని కూడా చూడొచ్చు. ఈ ఆలయంలో ఎన్నో అరుదైన శివలింగాలు కూడా మనకి దర్శనమిస్తాయి. నేనైతే ఈ మ్యూజియంలో ఉన్న అరుదైన శిల్పాలని చూసి ఆశ్చర్యపోయాను. అలాగే ఈ నంది విగ్రహాన్ని చూసారా, ఎంత అద్భుతంగా చెక్కారో. ఈ ఆలయం అయితే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. అలా మనం మ్యూజియం చూసుకొని లోపలికి వెళితే ఎడమ వైపున వీరభద్ర స్వామి వారిని దర్శించుకోవచ్చు. స్వామివారిని చూస్తుంటే నిజంగానే స్వామివారిని చూస్తున్నామా అనే భావన కలుగుతుంది. ఈ ఆలయానికి రాగానే మనకి ఏదో ప్రశాంతమైన భావన అయితే కలుగుతుంది. అక్కడి నుంచి కుడివైపు వెళితే అక్కడ లోపల ఒక శివాలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం అయితే ఎంతో పురాతనమైనది. దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఆలయ నిర్మాణ శైలి అయితే అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అలాగే కోటిలింగాల ఆలయం అని కూడా పిలుస్తుంటారు. వీరే శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్యుల వారు. ఆలయం లోపల చాలా ఉప ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ మనం శ్రీ కాలభైరవ స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఆ విగ్రహాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎంతో పురాతనమైనదని. ఇక్కడ మనం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక శివలింగం, దానికి ముందు నందీశ్వరుణ్ణి దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నాం. ఈ ఆలయాన్ని కోటిలింగాల ఆలయం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న శివలింగంపై కోటిలింగాలు మనకి దర్శనమిస్తాయి.
ముందుగా మనం నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకొని అలా ఆ కోటిలింగేశ్వర స్వామివారి దర్శనానికై లోపలికి వెళ్తున్నాను. ఈయనే శ్రీ కోటిలింగేశ్వర స్వామివారు. ఈ శివలింగం చూసారా, కోటి లింగాలు ఈ శివలింగంపై ఉంటాయి. అవన్నీ ఖర్జూర ఆకారంలో ఉంటాయి. ఇంత అద్భుతంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారిని మనం దర్శించుకోవడం ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి. ఆలయం అయితే ఎంతో అద్భుతంగా ఉంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ చెట్ల మధ్యలో ఈ ఆలయాన్ని చూస్తుంటే ఇంకా అద్భుతంగా అనిపించింది. ఈ ఆలయంలో మనం ముఖ్యంగా శ్రీ చండికాంబ సహిత శ్రీ సోమేశ్వర స్వామివారిని దర్శించుకుంటాం. శ్రీ సోమేశ్వర స్వామివారి లింగం అయితే స్వయంభూగా ఏర్పడింది. అలాగే శ్రీ సోమేశ్వర స్వామివారి లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించారు. పురాణాల ప్రకారం చంద్రుడు ఆ పరమశివుడి కోసం తపస్సు చేయగా చంద్రుడి తపస్సుకి మెచ్చిన ఆ పరమశివుడు ఇక్కడ స్వయంభూగా సోమేశ్వర స్వామిగా వెలిశారు. చంద్రుడు ప్రతిష్ఠించినందుకు ఆ లింగానికి శ్రీ సోమేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో మనం శ్రీ కుందమాంబాదేవిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే శ్రీ రుద్రమహేంద్ర స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. ఆలయ చరిత్ర విషయానికి వస్తే శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్యుల వారు శ్రీ సోమేశ్వర స్వామివారి లింగం నుంచి ఉద్భవించారట. తర్వాత దశ దిశలు పర్యటించి వీరశైవాన్ని బోధించి 1000 సంవత్సరాల తర్వాత అదే లింగంలో ఐక్యమయ్యారట. అలాగే ఈ శివలింగం కృతయుగంలో బంగారు లింగంగా, త్రేతాయుగంలో వెండి లింగంగా, ద్వాపర యుగంలో రాగి లింగంగా, కలియుగంలో శిలలింగంగా ఉంది. అలాగే ఈ శివలింగాన్ని పంచపీఠాల్లో మొదటిగా భావిస్తారు. అలాగే చండికాంబ అమ్మవారికి కోరికలు తీరాలని భక్తులు ముడుపులు కడుతారు. ఆ కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. ఇప్పటికీ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కానీ మన తెలంగాణ వాళ్ళకి ఈ ఆలయం చాలా మందికి తెలీదు. ఈ ఆలయంలో ఉన్న ఎన్నో కట్టడాలు శిథిలావస్థకు చేరాయి. అవన్నీ చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్న ఆలయాలకి వెళ్తాం కానీ మన తెలంగాణలోనే ఇంతటి అద్భుతమైన అరుదైన చరిత్ర కలిగిన ఆలయం ఉందని చాలా మందికి తెలీదు. ఈ ఆలయం యాదగిరిగుట్టకి చాలా దగ్గరలోనే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దర్శించుకోండి.